అంటే వీటన్నిటి వెనకాల టోటల్ గా ఈ యొక్క డిస్రప్షన్ కు ఈ యొక్క దాడులకు అన్నిటికీ మూలము ఎన్నికల వాయిదానే మూల కారణం. ఎవరిని చంపినా కూడా ఎన్నికల వాయిదా కోసమే ఇవన్నీ అని నేను రీడ్ చేస్తున్నటువంటి విషయం వాసు గారి. రైట్. పాపరావు గారు మీరేమంటారు? ఇతని హత్య వెనుక, ఈ అజీజుర్ రెహమాన్ ముసబ్బీర్ హత్య వెనుక బిఎన్పి ఉందా, జమాతే ఇస్లామీ ఉందా, మొహమ్మద్ యూనస్ పార్టీ ఉంటుందా, లేకపోతే అతని మద్దతుదారులు ఉన్నారా? చాలా చిక్కు ప్రశ్న. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అనేది, బంగ్లాదేశ్ లో ఒకళ్ళు ఆపరేట్ చేయటం, అంతర్జాతీయంగా చాలా శక్తులు ఆపరేట్ చేస్తున్నాయి అక్కడ. తప్పదు కొంతమందికి, ఇప్పుడు మనకు కూడా తప్పదు. అక్కడ ఇంత జరుగుతున్నప్పుడు మనం కూడా చూస్తా కూర్చోలేము, మనకు కూడా ఏదో ఒకటి అటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చైనా పరిస్థితి కూడా అలాగే ఉంది బంగ్లాదేశ్ విషయంలో. అమెరికా వాళ్ళు ఇటు దే ఆర్ ది లీడర్స్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. వాళ్ళు ఇనిషియేట్ చేసిన దానిలో మిగతా వాళ్ళంతా అనివార్యంగా తప్పకుండా దిగాల్సి వచ్చింది. సో ఎవరు చెప్పారంటే, సో ఆ పార్టీ బిఎన్పి పార్టీ అనేది, బిఎన్పికి సంబంధించినంత వరకు ఇట్ ఇస్ ఏ సోషల్ డెమోక్రటిక్ పార్టీ. బిఎన్పి అనేది ఒక సెంటర్ లెఫ్ట్ పార్టీ, సోషలిజం అండ్ లిబరలిజం కలిపిన. లిబరల్ అంటే మన జవహర్లాల్ నెహ్రూ టైపు వ్యవహారం ఉన్నటువంటి పార్టీ. లిబరేషన్ గోల్స్ ఏదైతే ఆ రోజు బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ముజిబుర్ రహమాన్ గోల్స్ కదని పెట్టుకున్నాడో, ఆ గోల్స్ ఇట్లాంటివన్నీ చేయాలనేది ఒకటి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేనైతే ఇమీడియట్ గా నేను కామెంట్ చేయను కదా దాని మీద. సో బంగ్లాదేశ్ ఇస్ ఇన్ ఎ టర్మాయిల్, కౌంటర్ మర్డర్లు, ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీస్ అన్ని అక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. ఎవరికి వచ్చింది వాళ్ళు బంగ్లాదేశ్ లో అంటే మరి బంగ్లాదేశ్ ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అల్టిమేట్ గా తీర్పు అనేది. రేపు వచ్చే ఎన్నికల తర్వాత కొంత ఇది సర్దుమణగచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో రిజల్ట్ కోసమే ఈ తాపత్రయం అంతా, ఎన్నికలు ఎవరి వైపు మొగ్గాలి అనే దానికోసమే ఈ తాపత్రయం. ఎందుకంటే నాకు కనపడంలో బంగ్లా ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ లాగా అంత లేదు, అంత బలంగా రాజకీయాలు అంత నెట్వర్క్ నెక్సెస్ దానికి లేవు. కాబట్టి ఏంటంటే బంగ్లా ఆర్మీ ఏం చేయలేదు. అమెరికాకి తెలుసు స్పష్టంగా బంగ్లా ఆర్మీ చేతిలో పెట్టుకొని మనం బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ఆడించినట్టు ఆడించలేమనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి బంగ్లాలో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వానికే పాత్ర ఉంటుంది. రేపు పొద్దున కూడా ఆర్మీకి అంత పాత్ర లేనప్పుడు బంగ్లాలో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం పాత్ర పెద్దది ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నికల్లో ఎవరు గెలవాలనేది గెలిపించుకోవాలి. ఎవరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవడానికి రకరకాలుగా నడుస్తున్నాయి వ్యూహాలు. అల్టిమేట్ గా ఎవరెట్లా వ్యూహాలు పడినా కానీ ప్రజల పర్సెప్షన్ లో ఉంటుంది. ప్రజల పర్సెప్షన్ ఎలా ఉంటుంది, బంగ్లాదేశ్ ప్రజల పర్సెప్షన్ దీనిలో ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి రేపు ఎన్నికలు తీర్పు వస్తుంది. ఎందుకంటే వీటన్నిటి ప్రభావం ఎన్నికల్లో ఓటింగ్ మీద ఉంటుంది, లేకుండా ఉండదు. మనకు కూడా జరిగింది కదా, ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు ల్యాండ్ స్లైడ్ కాంగ్రెస్ కి, రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు ల్యాండ్ స్లైడ్, ఇట్లా మేజర్ ఏమన్నా అసాసినేషన్స్ లాంటివి జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు వాటి ఎఫెక్ట్ రాజకీయాల మీద ఉంటుంది. కానీ ప్రజల విజ్ఞత, ఎందుకంటే అన్ని ఎప్పుడు చచ్చిపోతున్నారు. రైటిస్టులు చచ్చిపోతున్నారు, లెఫ్టిస్టులు చచ్చిపోతున్నారు, రకరకాల అమెరికా ఏజెంట్లు అన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆపోజిట్ అన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. సో చూద్దాం, రేపు ఎన్నికల ఫలితాలు తొందరలో ఉన్నాయి కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా కొంత చిక్కుముళ్ళు కొంత వీడే అవకాశం ఏది. అది కూడా ఏంటంటే ప్రజలు కరెక్ట్ గా పర్సెప్షన్ వాళ్ళకి నాడి అసలు ఏం జరుగుతుంది అనేది గ్రహించి ప్రజలు ఓటేస్తే రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో చాలా మిస్టరీస్ ఉన్నాయి. అన్ని మిస్టరీస్ కి ఫ్యూచర్ లో ఖచ్చితంగా జవాబు. ఈ బంగ్లాదేశ్ ఒక బెర్ముడా ట్రయాంగిల్ లాగా మారిపోయింది. ఆ లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. ఆ లోపల పడినట్టే ఉంటాడు, బయటికి రాడు. బంగ్లాదేశ్ కూడా అలాంటిదే. సీక్రెట్ ఏజెన్సీస్ ఆపరేట్ చేస్తున్నాయి అక్కడ. అమెరికా కూడా మొదలు పెట్టాడు ఈ గేమ్ అంతా. ఆమెని పదవిచ్యుతురాలు చేసి అమెరికన్ గేమ్, దట్ ఇస్ అమెరికన్ ఇంటర్ఫీరెన్స్ గేమ్, జనరేషన్ జెడ్ పేరుతో అక్కడ వచ్చిన ఉద్యమం, రిజర్వేషన్ ఉద్యమం అనేది ఏంటి, యాంటీ రిజర్వేషన్ అంటే మిలిటరీలో రిజర్వేషన్లు అట్లాంటివి వద్దనేది దాని మీద మొదలైంది. అది అసలు సుప్రీం ఆమె పాపం వెనక్కి తీసుకుంది ఆ రిజర్వేషన్ చెప్పింది. గవర్నమెంట్ ఏంటంటే అల్టిమేట్ గా ప్రజల కోరిక మేరకు అది లేవని చెప్పింది. కానీ తీరంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వేరేగా వచ్చేసరికి మొత్తం తలకిందులు అయిపోయి అదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనగా రావటం. ఆందోళన వస్తే ఆమె మొదట్లోనే దాని మీద ఏదో ఒకటి రియాక్ట్ అయి ఉండాల్సింది. దాన్ని తాత్సారం చేశారు, ఆమె దాన్ని అణిచేయడానికి అది ఇది చేసి అది సాగి ఉద్యమం ఒక రూపంలో మొదలైన తర్వాత ఆ రూపంలోనే మిగలదు. అసలు ఆమెని పదవిచ్యుతురాలు చేయటం అనేది అసలు ఆ ఉద్యమం లక్ష్యం కాదు మొదట్లో. అంతిమంగా అది అక్కడ ఎండ్ అయింది. కాబట్టి ఉద్యమాలు మొదలైనప్పుడే మొదట్లోనే మొగ్గలోనే జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమె లేకుండా జాగ్రత్తగా ఉన్నారు. దాని ఫలితం ఆమె భారతదేశంలో వచ్చి ఉండాల్సిన అవసరం కానీ ఏదైనా ఆపరేట్ అవుతున్నాయి అక్కడ. మరి అందుకనే మీరు అన్న బెర్ముడా ట్రయాంగిల్ లాగా ఉంది, అర్థం కాని మిస్టేక్ అదలాగా ఉందండి. కర్నల్ వీరా గారు, ఇంకొకటి నిన్న మొన్న ట్రంప్ గారు మరి ఆయన అట్లా వదిలేయకూడదేమో, ఎవరికన్నా చూపించాలేమో. ఎందుకంటే